ఇంతవరకు ఢిల్లీలో చదివిన నా కూతురు రేపు మన కాలేజీలో జాయిన్ అవుతుంది. పై చదువులకు అమెరికా పంపిద్దాం అనుకున్నాను. సొంతంగా మనకే ఓ కాలేజీ ఉన్నప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి చదవటం ఏంటి, ఇక్కడే చదువుతాను అంటుంది. వెరీ గుడ్ గర్ల్ సార్, వెరీ గుడ్. రేపు 9-10:30 మధ్య రాహుకాలం. రాహుకాలం వెళ్ళిన తర్వాత అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చిన తర్వాతే కాలేజీ ప్రారంభించండి. సార్ క్లాసా లేక కాలేజీయా సార్? కాలేజీ. అరుణ్, వచ్చే అమ్మాయి చైర్మన్ గారు అమ్మాయి అయితే పెద్దరాణా. ఎలాగూ మనతోనే కదా చదివేది, ఓ పట్టు పట్టేద్దాం. తప్పుకో. తప్పుకోవడం అటంచు. ఆ వచ్చే అమ్మాయి ఎలాగుంటుందో చెప్పండి స్వామి. ఎలాగంటే ఆ వచ్చే అబ్బాయి గురించి పంచాంగం తిరగేస్తే చూడ్డానికి గజ్జల గుర్రంలా ఉంటుందో అని అనిపించేస్తుంది. పిచ్చిన వాళ్ళరా, విషయం తెలియకుండా వాక్కండ్రా. అవి ఎవరో తెలుసా? ఈలో ఊహించి ఎవరు? అవి నా మేనకోడలు రా, నా మేనకోడలు. ఏరా ఎందుకు ఏడుస్తున్నారు? నమస్కారం. Trenton is the new style. Feel my desire. Trenton is the new style. Feel my desire. Feel my desire. Hi. Hello. చెక్క. ఫ్రెండ్స్ ట్యాబ్. Trenton is the new style. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. మై డియర్ స్టూడెంట్స్, అటెండెన్స్ రిజిస్టర్లో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినట్టుగా మన కాలేజీ చైర్మన్ మిస్టర్ ప్రతాప్ గారి అమ్మాయిని ఈ అటెండెన్స్ వేసేటప్పుడు పేరు పెట్టి పిలవడం లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్, పాపని పేరు పెట్టి ఎందుకు పిలవకూడదు సార్? ఎందుకంటే ఆమె పేరు ఎవ్వరికి తెలియకూడదు, అందుకని. యూ షీట్ డౌన్. అలా అయితే మీరెలా పిలుస్తారు మాస్టర్? నెంబర్తోనే. జే అనిత. ఎస్ సార్. అరుణ్. ఎస్ సార్. బాలు. ఎస్ సార్. బృందా. ఎస్ సార్. భువనేశ్వరి. ఎస్ సార్. నెంబర్ 6. Yes, sir. మీరు కూర్చోనమ్మా. అయ్యో కాలేజీ సెలవులో మొన్న ఊరు లెక్చరర్ ఉండి ఎందుకు అరుస్తావు? సారీ సార్, మీ బట్టతలని అడ్డంగా చేసుకుని వాళ్ళంతా తల దూవుకుంటున్నారు సార్. ఇలా ఏమో దూకుంటా. దువ్వడానికి ఏముందని అక్కడ? Get out. హలో మల్లిక. హాయ్ రాజా. హాయ్ మల్లిక. ఇంకా నువ్వు కాలేజీలోనే చదువుతున్నావా? ఇలాంటి ప్రశ్న విడిగా అడిగావు కాబట్టి సరిపోయింది. నలుగురిలో అడుగుంటే నా పరువు పోయిండేది. నేను డిగ్రీతో తిరిగి వస్తానని మా నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడప్పుడు ఈ పనికిమాలిన ఇంగ్లీష్ అడ్డొచ్చిన ప్రాణం తీస్తోంది. కోతి ముక్కు వస్తుంది. ఏమిటి కాకి చిలకతో మాట్లాడుతుంది? పాప నీ పేరు మల్లిక. ఏరా ఇండో నాతో చెప్పలేదు, ముద్దుగా మళ్ళీ పిలుస్తున్నావు. నేను ఎప్పుడు పిలిచాను? ఏంటి మల్లిక, నేను పేరు పెట్టి పిలిచానా? ఇంకెవరా చెప్పింది? అవును, ఇంత మంచి పేరు పెట్టుకుని న్యూసెన్స్. నంబర్లు ఎందుకు? అది నా ఇష్టం. ఎరా నంబర్లు ఎక్కడ పిలుస్తారు? జైల్లో. రైట్. తర్వాత మెంటల్ హాస్పిటల్. ఇంకా రేసుల్లో. రేసులో. చూడు, చైర్ లాగి నన్ను కింద పడేసింది నువ్వేనని నాకు తెలుసు. కానీ ర్యాక్ చేయటం స్టూడెంట్స్ అలవాటు కదా అని నిన్ను ఊరికే వదిలేశాను. లేకపోతే ఏం చేస్తావు? నీ షర్టు ప్యాంటు విప్పించి నడు రోడ్లో పరిగెత్తిస్తాను. అరుణ్ వద్దు. అయ్యో పాప బరీడు.
మా నాన్న దగ్గర నేను నేర్చుకున్న విద్య డబ్బు కోసం ఉపయోగించను, తోక జాడించే వాళ్ళ దగ్గరే ఉపయోగిస్తాను. పగకి పగ, రక్తానికి రక్తం, డ్రెస్కి డ్రెస్. నా మేనకోడలు ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఊరికే వదలనరా. ఐ వోంట్ లీవ్. బాబు, ఇక్కడ అరుణ్ అంటే ఎవరు? నేనే. నేను బిఎస్ ట్రస్ట్ నుంచి వస్తున్నాను. మిమ్మల్ని కచేరీ బుక్ చేయాలి. సమయానికి దేవుళ్ళ వచ్చారు. ఇదిగో చూడు బాబు, ఇది సాధారణ కచేరీ కాదు, చాలా పెద్ద కచేరీ. ఇంతవరకు బాలమురళి, కీరవాణి, రామకృష్ణ, జేసుదాస్, ఎస్పీబి, మనోహర్ లాంటి వాళ్ళంతా కచేరీలు చేశారు. కానీ వాళ్ళు పాట మాత్రమే పాడారు. మీరు ఆడుతూ పాడతారని మిమ్మల్ని బుక్ చేయలేక వచ్చాను. ఫీజు ఎంత, అడ్వాన్స్ ఎంత చెప్పండి బాబు, త్వరగా ఇచ్చేస్తాను. సార్, ముందు కచేరీ ఎక్కడో చెప్పండి సార్. కచేరీ పూర్తి చేసి డబ్బు తర్వాత తీసుకుంటాను. సార్, నమ్మకం లేని వాళ్ళే అడ్వాన్స్ తీసుకుంటారు. యు ఆర్ గ్రేట్. కచేరీ ట్రంక్ రోడ్ లో. ఏంట్రా, స్టేజీ లేదు, మైకు లేదు, జనాలు లేరు, ఏమీ లేదేంట్రా? అదే గురు, నాకు అర్థం కావడం లేదు. ఎవడో మన మోసం చేశాడు. మోసం చేసేవాడు కారులో వస్తాడా? కారులో వచ్చిన వాళ్ళ దగ్గర అడ్వాన్స్ అన్నా తీసుకున్నావా లేదా? లేదే. కచేరీ పూర్తి చేసిన తర్వాత డబ్బు తీసుకుంటానే వీర లవ్లో పోసు కొట్టారే. ఇప్పుడు ఏం చేద్దాం? బ్రదర్, అక్కడ చూడు, కారు వస్తుంది. Dancing is the new style. Dancing is the new style. కాలం కలిసి వస్తే వెన్నెల్లో గొడిగేసుకుని నడుస్తారని విన్నాను. ఇప్పుడే చూస్తున్నాను. ఇది వెన్నెల గొడుగు కాదు, మంచు గొడుగు. ఏదో చుంచు గొడుగు. అవును, ఇదంతా నీ పనేనా? ఏమిటిది? నేను ఇంతవరకు నీ డాన్స్ చూడలేదు. నువ్వేదో బ్రహ్మాండంగా ఆడతావటగా. అవును. ఏది ఆడు. నీ ఆట పాట నేను చూసి ఆనందించాలి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓ టాలెంట్ ఉన్న కళాకారుడికి పబ్లిసిటీ అవసరం లేదు. నేను నీ కోసం ఆడుతున్నానా లేక ప్రేక్షకుల కోసం ఆడుతున్నానా అనేది ఆట ముగిసిన తర్వాత నీకే తెలుస్తుంది. మెంటల్ కేసు.